నమస్తే, వెల్కమ్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. ఇవాళ ఎమ్మెల్యే గ్రాఫ్ లో మనం తీసుకుంటున్న నియోజకవర్గం చోడవరం నియోజకవర్గానికి కేఎస్ఎన్ రాజు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి కేఎస్ఎన్ రాజు పనితీరు ఎలా ఉంది ఇవాళ ఎమ్మెల్యే గ్రాఫ్ లో మనం చూద్దాం. కలిదిండి సూర్యనాగ సన్యాసిరాజు. కేఎస్ఎన్ రాజు పూర్తి పేరు కలిదిండి సూర్యనాగ సన్యాసిరాజు. ఈయన 1995లో పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అండ్ అలాగే 2009, 2014, 2024లో కేఎస్ఎన్ రాజు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒక 2019లో మాత్రమే ఆయన ఓడిపోయారు. మళ్ళీ 2024లో తిరిగి కూటమి తరఫు నుంచి ఎన్నికయ్యారు. ఇక చోడవరం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009, 14 అండ్ 24 మొత్తం 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక 2024లో ధర్మశ్రీకరణం పైన కేఎస్ఎన్ రాజు విజయం సాధించారు. ఆయన పైన ఎన్ని ఓట్ల మెజార్టీతో విజయం సాధించారనేది ఒకసారి చూద్దాము. టోటల్ ఆయన 42,189 ఓట్ల మెజార్టీతో కేఎస్ఎన్ రాజు కరణం ధర్మశ్రీ పైన విజయం సాధించారు. సో ఇప్పుడు ఆయన పనితీరు ఎలా ఉంది, అసలు ప్రజలతో ఎలా మమేకం అవుతున్నారు అనే విషయాలు మనం చూస్తున్నాము. ఆయన పనితీరు పట్ల కూడా ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా వాళ్ళ స్పందన కూడా మనం ఒకసారి తర్వాత చూద్దాము. ఒకప్పుడు చోడవరం నియోజకవర్గం పేరు చెప్తే జనాల నోట్లో నీళ్లూరేవి. అక్కడి కర్మాగారంలో తయారైన చక్కెర అంటే చాలు దేశ విదేశాల నుండి విక్రయదారులు ఎగబడి మరీ కొనేవాళ్ళు. చక్కెర ఎగుమతిలో, వ్యవసాయ ఉత్పత్తులు సాగుబడిలో దేశంలోనే నెంబర్ 1 పొజిషన్. ఇంతటి ఘన చరిత్ర గల నియోజకవర్గం ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? చోడవరంలో ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు ఏ మేరకు ప్రజలను ఆకట్టుకుంటున్నారు? ఎమ్మెల్యేపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటి? 10 నెలల్లో ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు ఏం చేశారు? రాబోయే కాలంలో ఏం చేయబోతున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై ప్రజల స్పందన ఏంటి? ఆయనకు నియోజకవర్గం వాసులు ఇస్తున్న మార్కులు ఎన్ని? చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు పనితీరు పట్ల ప్రజల స్పందన ఎలా ఉంది? మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ పూర్తి వివరాలు అందిస్తారు. ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందిందా? ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి? ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? అక్కడ స్థానికులు ఏం మాట్లాడుతున్నారు? ప్రస్తుతం ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి మనం చోడవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి కూటమి పార్టీ ఎమ్మెల్యే టీడీపీ నుంచి అధికారంలోకి వచ్చినటువంటి కేఎస్ఎన్ రాజు ఇలాకాలో వచ్చాం. కేఎస్ఎన్ రాజుకు సంబంధించినటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉంది, సంక్షేమం ఏ విధంగా ఉంది, ఇక్కడ 11 నెలల కాలంలో ఆయన ఎంతవరకు అభివృద్ధి చేశాడనేది మనం ఈ రహదారిని చూస్తేనే తెలుసుకోవచ్చు. ఆ రహదారులన్నీ కూడా గుంతలమయం. ఇక్కడికి రావాలంటే ఎవరైనా ప్రెగ్నెంట్ రావాలన్నా చాలా అవస్థలు ఆపసోపాలు పడాల్సిన పరిస్థితే ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నటువంటి కూటమి పార్టీలో ఇటువంటి ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమాన్ని గాలికి వదిలేశారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైమ్ లైన్ అంతా ఈ ప్రాంతానికైతే రావడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉందో చూపించే ప్రయత్నం చేస్తుంది. దీంతో పాటు ఇదే నియోజకవర్గంలో కొంతమంది ఉన్నారు. ఎమ్మెల్యే గ్రాఫ్ పైన ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యే చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాలు ఏంటి, ఎమ్మెల్యే చేస్తున్నటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ లేదా విస్మరించినటువంటి సంక్షేమం అభివృద్ధి ఏంటనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ప్రైమ్ లైన్. చోడవరం నియోజకవర్గంలో మొత్తం 3,25,000 పైచిలకు జనాభా ఉంది. ఈ నియోజకవర్గంలో 4 మండలాలున్నాయి. ఇక్కడ 2,39,620 మంది ఓటర్లున్నారు. చోడవరం ఎమ్మెల్యేగా కలిదిండి సూర్యనాగ సన్యాసిరాజు అలియాస్ కేఎస్ఎన్ రాజు గెలుపొందారు. అయితే ఆ నియోజకవర్గంలో నేడు సరైన రహదారులు లేక చోడవరం ప్రజలతో పాటుగా వడ్డాది, మాడుగుల, నర్సీపట్నం, ఏజెన్సీ ప్రాంతమైన పాడేరు వెళ్లే వాహనదారులు నానా అవస్థలు పడుతూ అనునిత్యం నరకం చూస్తున్నారు. సార్ ఏంటి సార్ మీ నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉంది? మీ ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా ఉంది? ఏముందిగా అభివృద్ధి చూశారు కదా అభివృద్ధి. మా చోడవరం నియోజకవర్గంలో ఈవేళ నేను ఒక సామాన్యుడిగా చెప్తున్నాను. ఈవేళ చోడవరం నియోజకవర్గంలో స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల్లో ఏ ఒక్క ఎమ్మెల్యే నిలబడినా ఎంత భారీ మెజార్టీ ఇవ్వలేదు. అలాంటిది మొన్న ఈ ఎమ్మెల్యేకి 40,000 చిల్లర మెజార్టీ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే కూటమి, బీజేపీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం ఈ 3 పార్టీలు కలిసాయి కాబట్టి వచ్చింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, పవన్ కళ్యాణ్ మీద కానీ, లోకేష్ మీద, వీళ్ళు ముగ్గురి మీద, నరేంద్ర మోడీ గారి మీద, వీళ్ళ మీద అభిమానంతో ఇంత భారీ మెజార్టీ ఇస్తే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఆయన ఎంతసేపు
అభివృద్ధి ఎక్కడ జరిగిందో ఆయన చెప్పాలి. ఎక్కడ జరుగుతుంది అభివృద్ధి? చోడవరం నుంచి అనకాపల్లి వెళ్ళే రూట్ కానీ, చోడవరం నుంచి నర్సీపట్నం వెళ్ళే రూట్లు కానీ ఎక్కడైనా బాగున్నాయా? ముడుకుల లోతులు ఉన్నాయి. ఇదే మేము జనసేన పార్టీలో ఇదే రోడ్ల గురించి గత ప్రభుత్వంలో మేము పోరాటాలు చేసాం. మేము ఆ రోజు మా నాయకుడు పిలుపునిచ్చాడు. మరి పిలుపునిస్తే ఈ ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారండి? కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాడు. చెడ్డ పేరు తీసుకొచ్చి అభివృద్ధి ఏం చేస్తున్నాడండి? సాక్షాత్తు గవర్నమెంట్ హాస్పిటల్లోనే అక్కడ ప్రభుత్వ ఎవరైతే వైద్యులు ఉన్నారో వాళ్ళు ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తుంటే దాని మీద మేము ప్రైమ్ లైన్ ద్వారా మేము మాట్లాడితే దాని మీద ఈ రోజు వరకు కూడా యాక్షన్ లేదు. అంతేకాకుండా ఇక్కడ గ్రాములు కానీ, బెట్టలు కానీ, ఇసుక కానీ, మట్టి కానీ తరలించిపోతున్నారు. అయ్యా ఇగో చూడండి, లైవ్ లో తీసుకెళ్లి చూపెడితే ఈ రోజుకి కూడా దిక్కు దివాణా లేదు. స్థానిక ఎంఆర్ఓలు ఉన్నారు, అందరూ అధికారులు ఉన్నారు, చోద్యం చూసినట్టు చూస్తున్నారు. కానీ అక్కడ జరుగుతున్న అన్యాయం మీద ఎవరు ఖండించలేదు. మా బొట్టులు ఖండించినా దానికి నిరుపయోగం అయిపోతుంది. ఎందుకు ఎమ్మెల్యే గారు ఎందుకు స్పందించలేదు? ఎవరికి ఎమ్మెల్యే అయినా చోడవరం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఎమ్మెల్యే. అలాంటిది ఆయన వైఎస్ఆర్సీపీ నాయకులకి, అక్కడ కార్యకర్తలకి, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. ఈ గ్రాములు కానీ, మట్టి కానీ, ఇసుక కానీ, ఏమైనా కబ్జాలు చేయడానికి కానీ ఇలాంటి ఏమైనా ఉన్నాయంటే ఇలా కబ్జాలు చేసుకుంటున్నారు. కూటమిలో ఉన్న వాళ్ళు ఏ ఒక్కరు కూడా అందరూ అసంతృప్తిగా ఉన్నారు. ఏ ఒక్కరు కూడా సంతృప్తి లేదు. మాటలు కాదు చేతలో చూపెట్టాలి కదా. రోడ్లు కానీ, షుగర్ ఫ్యాక్టరీ ఉందండి, చరిత్ర మా ఇండియాలోనే 2వ స్థానంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీని ఈ రోజు అధోపతి అయిపోయింది. దాని మీద ఎవరు లేదు, యాక్షన్ లేదు. మరి వచ్చే సంవత్సరం అది ఆడుతుందో ఆడదో కూడా తెలియని పరిస్థితి అయిపోయింది. చెప్తున్నారు అది ఎందుకు అవ్వలేదో కూడా తెలియని పరిస్థితి. ప్రజలకు మేము మాబట్టి నాయకులు ఏం చెప్పలేకపోతున్నాం. వాళ్ళు అడిగిన సమాధానానికి మేము చెప్పలేకపోతున్నాం. కాబట్టి నేను ఒకటి అడుగుతాను ఎమ్మెల్యే గారు, అయ్యా ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి చోడవరం అభివృద్ధి అంటే మీరు చేసి చూపెట్టిన తర్వాత మా బట్టలకి మా నోర్లు మూయించండి. అంతేగాని మీరు ఏది ఏసీ కార్లు వేసుకొని ఏసీలో తిరుగుతున్నాం కదా, అందరూ కూడా నాలాగా చల్లగా తెల్లబట్టలు వేసుకొని తిరిగేస్తే సరిపోదు. ఇక్కడ సామాన్యులు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు తెలుసా మీకు? ఏ రోజు వాళ్ళ బాధలు మీరు పట్టించుకున్నారో మీరు? నేను ఒకటి అడుగుతున్నాను, ప్రతి ఒక్కరికి కూడా సంతృప్తి చెందండి. సంతృప్తి చెందలేదు ఎవరు కూడా, అసంతృప్తిలో ఉన్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ఆటో వాళ్ళు ఈవేళ ఎంత ఇబ్బంది పడుతున్నారు తెలుసా? ఆటో వాళ్ళు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, ఎవరైనా వాళ్ళు వీళ్ళు అనకండి, ఈ 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఎవరైనా ప్రయాణం చేయాలంటే భయపడిపోతున్నారండి. ఏమండి మరి మా నాయకుడు వేల కోట్లు తీసుకొచ్చి రహదారులు ఇస్తున్నాడు కదా, మరి ఆ రహదారులు ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నారు? మిగతా 174 నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి ఎందుకు జరగలేదు? అంటే మా నాయకుడు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ గారు చట్టపరిస్తున్నాడు. ఏం చేస్తాడండి ఆయన క్వారీలు అయ్యా చూసుకుంటున్నాడు. ఆయన క్వారీలో లేదు కదా. ఏది ఎక్కడ ఉంది అన్నా క్యాంటీన్? ఎక్కడ ఉంది చూపెట్టండి. ఇక పక్కన అడగండి, ఎక్కడ ఉంది అన్నా క్యాంటీన్? ఎక్కడ ఉంది చూపండి. నీకు ఎక్కడే ఇదే ప్లేస్ అన్నారు. ఏమి లేదండి. ఏమి అభివృద్ధి శూన్యం. నేను ఒకటే చెప్తున్నాను, అయ్యా ఎమ్మెల్యే గారు, మీరు ఈ రోజుకైనా సరే, ఎప్పటికైనా సరే మీరు మార్చుకోండి, మీ పద్ధతి మార్చుకోండి, మీ చుట్టూరు ఉన్న కోటారిని మార్చుకోండి, పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళు దూరం పెట్టండి, ప్రజల్లోకి రండి, ప్రజా సమస్యలు తెలుసుకోండి, ఆ సమస్యలు తీర్చుకున్న రోజు మా బట్టోళ్ళకి మీరు చెప్పండి. నా పేరు ధనంజయ్ అండి, ఆటో డ్రైవర్ని. ఆటో జీవన ఉపాధి మీద బతుకుతామండి. కాబట్టి ఈ ఆటో సమస్యలు ఎక్కువ ఉన్నాయండి. ఈ సంవత్సరం ఎక్కువ కేసులు రాయడం మెయిన్, తర్వాత రోడ్లు ముగిపోవడం, గుంతలు ఎక్కువ. అనకాపల్లి నుంచి చోడవరం మెయిన్ ప్రధాన సమస్య. ఇది దగ్గర 3 సంవత్సరాల నుంచి వస్తున్నాం, చాలా ఇబ్బందులు పడుతున్నాం అండి దాని గురించి. అందులో చోడవరం కూడా హాస్పిటల్ అని ఏదైనా కొన్ని నెలల్లో ఉన్నాయండి, అన్నీ అభివృద్ధి అయితే లేదు. కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా సంక్షేమం అనేది హాస్పిటల్ అని, విద్య అని, వైద్యం మొత్తం ఈ 3 శుభ్రంగా చేస్తారని ప్రతి ఒక్కరిని ప్రభుత్వాన్ని మేము చెప్పడం జరుగుతుంది. ప్రతి ప్రభుత్వం అలాగే రాజకీయ అవసరానికి వస్తున్నారు, వచ్చి మామూలుగా వెళ్ళిపోతున్నారు అంతే తప్ప రెండోది అయితే చేయడం అయితే అనిపించలేదు. చోడవరంలో అయితే అభివృద్ధి అయితే పెద్దగా ఏం కనిపించలేదు. హాస్పిటల్ అని అయితే పెద్దవి అయితే ఏం లేవు. ఇక్కడ స్కానింగ్ దేనికైనా అనకాపల్లి ఎక్కడికైనా వైజాగ్ వెళ్ళడం వస్తుంది. వచ్చిన మెయిన్ సమస్యలు ఏంటంటే రోడ్లు మెయిన్ బాగోలేదు. ఏ ప్రభుత్వం వచ్చినా
ఇక్కడ నుంచి చోడవరం నుంచి గవరవరం తిమరం వరకు రోడ్డు అనేది దారుణంగా ఉన్నాయి. తర్వాత అది చోడవరం నుంచి తిరువాలు అర్జునగిరి ఈ రోడ్లు కూడా సరిగ్గా బాగోలేదు. టర్నింగ్లు ఏమైనా వల్ల యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మెయిన్ రోడ్లు అనేది అభివృద్ధి చేయాలి. మెయిన్ రోడ్డు అభివృద్ధి చేస్తే ఏదైనా అన్ని విధాలుగా బాగుంటుంది మొత్తం భవిష్యత్తు అనేది. కాబట్టి దీని గురించి చర్చించి ప్రతి నాయకుల్ని కోరేది మేము రోడ్లు, వైద్యం, విద్య ఈ రెండే, ఈ మూడు. కాబట్టి ఏ ప్రభుత్వం ఏ నాయకులైనా ముందుకొచ్చి, ఎందుకంటే మనం అందరం ఒక మానవ జాతికి సంబంధించిన వాళ్ళు కాబట్టి మనం చూస్తుండగానే ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, అనేక రకాలైన అన్నీ చూస్తున్నాం మొత్తం మన భవిష్యత్తులో. కాబట్టి జీవితం అనేది ఒకసారి వస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మీరు ఆలోచించి ప్రతి నాయకులు ఎక్కడ గోతులున్నా దాని గురించి ఏముంది, ఒక ఎమ్మెల్యే వెళ్తారు, ప్రతి మినిస్టర్లు వెళ్తారు తోవంట, కానీ కనీసం ఒక గాత మూయాలన్న ఆలోచన కూడా లేదు. ఎందుకంటే అందరూ ఆ మనుషులమే, మీరు మనుషులు, మా మనుషులు. కాబట్టి కొద్దిగా ఆలోచించి వైద్యం, విద్య మొత్తం ఇవన్నీ చేస్తారని అందరినీ వినపం కోరుకుంటున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు పూర్తి విఫలమయ్యారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కావస్తున్నా రహదారి నిర్మాణంపై దృష్టి పెట్టలేదని స్థానికులు మండిపడుతున్నారు. దీంతో అడుగడుగునా గుంతలే దర్శనమిస్తున్నాయి. రోడ్డు మరమ్మతులు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. మరోవైపు నియోజకవర్గంలో ఉన్న కొండలు, గుట్టలు, చెరువులు అనే తేడా లేకుండా రాత్రి సమయంలో గ్రెవెల్ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజా ప్రభుత్వ సంపద కొల్లగొడుతున్న వారికి స్థానిక ఎమ్మెల్యే అండదండలు పుష్కలంగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. కరణం ధర్మశ్రీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోవడంతో కేఎస్ఎన్ రాజును గెలిపించామని ఓటర్లంటున్నారు. అయితే ఆయన గెలిచినప్పటి నుంచి తమకు అందుబాటులో ఉండట్లేదని చోడవరం వాసులు ఆరోపిస్తున్నారు. పేరు హరిబాబు, మాది చోడవరం, అనకాపల్లి జిల్లా, చోడవరం మండలం. నేను ఆటో డ్రైవర్గా జీవనం కొనసాగిస్తున్నాను. గత ప్రభుత్వంలో రోడ్లు బాగోలేదు అనే విధానంతో చాలామంది చాలా పాజిటివ్గా వెళ్ళాం. అనకాపల్లి ఇల్లు రావాలంటే కూడా ఏదో నరకంలోకి వెళ్ళి వచ్చినట్టు ఉండేది గత ప్రభుత్వంలో కూడా. ఆ ప్రభుత్వం ఏమీ చేయలేదు. కనీసం ప్రభుత్వం మారినా సరే ఈ రోడ్లు బాగుపడుతుంది మేము అనుకున్నాం. అంటే అనుకున్న స్థాయిలో, పూర్తి స్థాయిలో కూడా అనకాపల్లి రోడ్డు కానీ అలా మెయిన్ రోడ్లు వదిలేశారు. చిన్న చిన్న విలేజెస్లో అయితే పత్తి వర్కులు చేశారు, కానీ మెయిన్ రోడ్లు మాత్రం బాగా వదిలేశారు. గత ప్రభుత్వమే చేయలేదు అనుకుంటే ఈ ప్రభుత్వం కూడా అలాగే ఉంటుంది. ఈ ఆటోల మీద జీవనం సాగించాలి. అనకాపల్లి ఇదివరకంటే కిరాయిలు లేనప్పుడు ఒక ట్రిప్ అలాగే సర్వీస్గా వెళ్ళి వచ్చేవాళ్ళం. ఇప్పుడు వెళ్ళడానికి భయపడుతున్నాం. ఎందుకంటే ఆ రోడ్డు చూస్తే కిరాయి అయినా కూడా వెళ్ళలేకపోతున్నాం. ఎందుకంటే బండ్లు పాడైపోతున్నాయి. పెద్ద పెద్ద గోతులు ఇవన్నీ కూడా ఉండడం వల్ల ఇవ్వట్లేదు. దానికి తోడు మొన్న నేను చూసినవి ఏంటంటే, మొన్న వడ్డాది రోడ్డు వెళ్ళాను. వడ్డాది కిరాయి వెళ్ళినప్పుడు సాయంత్రం 6:30, 7 ఆ ప్రాంతంలో నేను వెళ్తున్నాను. అవతల పక్క ఒక కుర్రోడు వచ్చేస్తాను, చీకటి పడింది. పాపం ఆ కుర్రోడు బాగా చదువుకున్న కుర్రోడ్లాగా ఉన్నాడు. కొద్దిగా మామూలుగా వస్తున్నాడు, పెద్ద స్పీడ్ కూడా ఏం కాదు. ఆ చీకట్లో అతను కనపడక నా ఎదుర్కొంటేనే పడిపోయి మొత్తం పడిపోయి బ్లడ్ కూడా వచ్చింది. కానీ అక్కడ ఆపి నుంచి చేయలేనటువంటి పరిస్థితుల్లో నేనేం చేయకుండా మామూలుగా వెళ్ళిపోయాను. ఇలాంటి ఇక్కడ చూస్తుంది కానీ ఎలాగ ఉన్నాయి. తర్వాత మరి భవిష్యత్తులో మిగతా ఊర్లో కూడా ఎన్ని జరుగుతున్నాయని తెలియదు. మరి ఈ ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని అభివృద్ధి అంటుంది కాబట్టి సంక్షేమం పథకాలు ఆపేసినా అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు అందరూ. సంక్షేమ పథకాలు ఎలాగే ఇవ్వట్లేదు, కనీసం ఈ అభివృద్ధి పనులనే చేయాలని. అలాగే రోడ్డు అనేది మన జీవన విధానంలో ఒక భాగం. ట్రాన్స్పోర్ట్ బాగుంటేనే ఏ ఊరైనా బాగుపడుతుంది. వ్యాపారం కానీ అన్ని రంగాల్లో కూడా రోడ్డు అనేది ఒక భాగం ఈ ప్రభుత్వంలో కూడా. కాబట్టి ఈ రోడ్లు బాగా పాడైపోయిన రోడ్లు కానీ అదే మంచి రోడ్లు వేయాలని, అలాగే ఎక్కడైనా సరే చిన్న చిన్న గోతులు ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో ఆర్థిక వనరులు లేదు, ఉన్నదాన్ని మేము అలా చేసుకుంటాం అనే పరిస్థితుల్లో కనీసం గుంతలన్నా పూడ్చి రోడ్లు వేయాలని కోరుకుంటున్నాం. నా పేరు అన్నపూర్ణ, మాది చోడవరం. అంటే మండలం కూడా చోడవరమే. నేను గవర్నమెంట్ హాస్పిటల్కి నెంబర్గా చేశాను. అయితే మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న హయాంలో మాత్రం అన్ని డాక్టర్స్ ఏంటి, ఆపరేషన్స్ ఏంటి అన్నీ మొత్తం చాలా బాగా జరిగింది పేదవాళ్ళకి. ఒక ఇంజెక్షన్స్ ఏంటి, ఒక ఆపరేషన్లు అయినా ఏవైనా, ఒక మెడిసిన్ అయినా అన్నీ కూడా చాలా చక్కగా జరిగి అందరికీ, ప్రజలందరికీ అందేటట్టు చూసేవారు.
ఇప్పుడు ఈ సూపర్ 6 వచ్చింది అనుకోండి, ప్రభుత్వం వచ్చింది, కానీ ఎవరో కూడా ఏ ఒక్కటి కూడా చేయలేదు. ఇప్పుడు ఆపరేషన్ అంటే ఆపరేషన్కి మొన్న 2 అమ్మాయిలు పంపిస్తే డాక్టర్ లేరని చెప్పారు. మళ్ళీ మేము వేరే హాస్పిటల్కి పంపించి అక్కడ చేద్దామని పంపిస్తే వాళ్ళు కూడా మనకేమీ అంటే ఇంకో ఊరి నుంచి ఇక్కడికి వచ్చారు అన్నట్టుగా మనకి మాట్లాడారు. సర్లే అనేసి మరి మేమేం చెయ్యలేక ఊరుకున్నాం. ఆ సూపరింటెండెంట్ గారిని కూడా అడిగాము, ఏంటంటే ఎలాగంటే ఆవిడ వస్తానంటుంది, రాలేదు, మరి ఎవరో యాక్షన్ తీసుకోలేదమ్మా అని చెప్పారు ఆయన. అందువల్ల ఎటువంటి అభివృద్ధి కూడా హాస్పిటల్ కూడా ఏమీ లేదు. అయితే తర్వాత పంచాయతీ కూడా ఒక కాలువ తీయడం కానీ, ఓ రోడ్లు తొడవడం కానీ, ఈ తుప్పలు కొట్టడం కానీ, కనీసం ఎటువంటివి కూడా లేవు. తర్వాత ఇంకోటి ఏంటంటే మన రోడ్లన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఎక్కడి నుంచి గంధవరం దగ్గర నుంచి నర్సీపట్నం వెళ్ళే వరకు ఒక్క రీతిలో ఉంది రోడ్డు. ఏ ఒక్కరు కూడా దాని గురించి మనకి యాక్షన్ తీసుకోలేదు. రేపు గోతులు, రేపు వర్షాలు అవి వచ్చేస్తున్నాయి. ఈ వర్షాలు వచ్చేసిన దాంట్లో మనకు గోతులు, గుంటలు, ఎన్నో యాక్సిడెంట్లు, చాలా ఇబ్బందికరంగా ఉందన్నమాట ఈ రోడ్డు. మా ధర్మశ్రీ గారి హయాంలో కొన్ని వాలంటీర్లు పెట్టడం, ఇక్కడ చాలా వరకు అభివృద్ధి చేయడం, దేవాలయాలు అభివృద్ధి చేయడం, మంచి ఆర్చులై కట్టించడం, ఎన్నో మంచి కొన్ని చాలా వరకు మన జగన్మోహన్ రెడ్డి గారి వల్ల చాలా వరకు కోట్ల మీద పనిచేశారు మన చోడవరానికి. ఒక్క పెయింటింగ్ ఏంటంటే మనకి రోడ్డే మనకి దురదృష్టకరం, కానీ అన్నీ కూడా చాలా బాగా చేశారు. ఎన్నికల సమయంలో కేఎస్ఎన్ రాజు అనేక హామీలిచ్చారు. ముఖ్యంగా తనను గెలిపిస్తే నియోజకవర్గం ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేస్తానని గ్యారంటీ ఇచ్చారు. అలాగే చోడవరాన్ని కనీవినీ ఎరిగిన రీతిలో అభివృద్ధి చేస్తామని భరోసా కల్పించారు. ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత అటువైపు తిరిగి చూడటం లేదంటున్నారు. గోవాడ వంతెన శిథిలావస్థకు చేరుకున్నా కనీసం స్పందించట్లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వమే మేలు అనే స్థితికి నియోజకవర్గం తీసుకొచ్చేలా పాలన సాగిస్తాననే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పేదల ఆకలి తీర్చేందుకు 5 రూపాయలకే అన్నా క్యాంటీన్స్ ఏర్పాటు చేశారు. ఏపీ వ్యాప్తంగా సీఎం చంద్రబాబు అన్నా క్యాంటీన్స్ ఏర్పాటు చేసి ప్రారంభించారు. కానీ చోడవరంలో మాత్రం కనీసం అన్నా క్యాంటీన్ జాడ కూడా కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పుల్లేటి వెంకటేష్. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత 13 నెలలు కావస్తుంది. కానీ రాష్ట్రంలో కానీ చోడవరం నియోజకవర్గంలో కానీ ఎటువంటి అభివృద్ధి పనులు కానీ ఎటువంటి సంక్షేమం కానీ ఒక్క ఇంచ్ అంటే ఒక ఇంచు కూడా జరగలేదు. ఈరోజు మా ప్రధాన సమస్య ఏంటంటే 3 నియోజకవర్గాలకి పట్టెడు అన్నం పెట్టే ఫ్యాక్టరీని ఈరోజు పూర్తిగా దివాలా తీసే పరిస్థితికి తీసుకొచ్చిన మా స్థానిక శాసనసభ్యుల్ని ఏమనాలో కూడా మాకు అర్థం కావట్లేదు. ఈరోజు గత ప్రభుత్వంలో మేము ప్రతి స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, కళ్యాణ మండపాలు కానీ, బడులు కానీ, హెల్త్ సెంటర్లు కానీ అన్నిటినీ అభివృద్ధి చేసుకొని ఈరోజు రాష్ట్రంలో ఎంతో మందికి సంక్షేమ పథకాలు ఇవ్వగలిగాం. కానీ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చి మాయ మాటలు చెప్పి ఈరోజు గద్దెనెక్కిన తర్వాత తల్లికి వందనం ఇస్తానన్నారు. కానీ ఏ ఒక్క విద్యార్థికి ఈరోజు రూపాయి ఇచ్చిన పాపం లేదు. అదేవిధంగా మహిళలందరికీ ఉచిత బస్సు అని చెప్పారు. రాష్ట్రంలో మీరు ఎక్కడికైనా ఫ్రీగా వెళ్ళి రావచ్చు అని చెప్పారు. కానీ మహిళల్ని కూడా అదే విధంగా మోసం చేశారు. ప్రతి ఒక్క రైతుకి పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఈ రోజు రైతు మొహం చూసే పరిస్థితి కూడా లేదు. అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థికి ఎవరైతే విద్యార్థులందరూ నిరుద్యోగ భృతి ఉందో 3,000 రూపాయలు నేను ప్రతి నిరుద్యోగికి 3,000 ఇస్తాను, ప్రతి ఇంట్లో ఉన్న ఆడబిడ్డ నిధి కింద 1,500 ఇస్తానని చెప్పారు. కానీ ప్రతి ఒక్క ఈ సూపర్ 6 అన్నది మాయా మంత్రం చేసి ఈ రోజు మీరు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. ఈ రోజు మన చోడవరం నియోజకవర్గం చూసుకుంటే ప్రధాన రహదారులు బిఎన్ రోడ్డు ఒకసారి చూస్తే ఎక్కడైనా అవి రోడ్లు ఎంత హీనంగా ఉన్నాయంటే అంత హీనంగా ఉన్నాయి. అదేవిధంగా మన వడ్డాది బ్రిడ్జ్ కానీ, ఇక్కడ రాయపేట వెళ్లే గోవాడ బ్రిడ్జ్ కానీ చాలా శిథిలావస్థలో ఉన్నాయి. 2 బ్రిడ్జిలు పడిపోయి ఒక బ్రిడ్జ్ పడిపోయే స్థితిలో ఉంది. కానీ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి నోచుకోకుండా మా స్థానిక శాసనసభ్యులు రాజుగారు పూర్తిగా వదిలేసి ఆయన వ్యాపారాల వరకే చూసుకుంటున్నారు. ఈ రోజు చోడవరంలో చూస్తే ఇసుక కానీ గ్రావెల్ కానీ చాలా విచ్చలవిడిగా అమ్ముకొని ఈ రోజు గ్రావెల్ వ్యాపారం చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈ రోజు మీరు ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయంటే చోడవరం భవనాలన్నీ మీరు ఒకసారి గమనించండి. మీరు మీ మీడియా వాళ్ళు ఒక్కసారి మెయిన్ రోడ్ ఎక్కి చూస్తే చోడవరం పోలీస్ స్టేషన్ ఎలా శిథిలావస్థలో ఉందో చూడండి. అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీస్ ఎంత శిథిలావస్థలో ఉందో చూడండి. అదేవిధంగా కోర్టు కానీ
ఆర్డింగ్ గెస్ట్ హౌస్ కానీ ఏది ఏ ఒక్క అభివృద్ధికి నోచుకోకుండా ఈ కూటమి ప్రభుత్వం కేవలం వాళ్ళు గెలుపుని ఆస్వాదిస్తున్నారు. ఈ 13 నెలల్లో ఎక్కడ కూడా ఒక్క ఇటుక పేర్చినట్టు కానీ మీరు నిరూపిస్తే మేము రాజకీయ సన్యాసం తీసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు నాయకులంతా ఎంతసేపు డబ్బు సంపాదించుకోవాలి, గ్రావెల్ తోలాలి, ఇసుక తోలాలి. అదేవిధంగా ఈ వైన్ షాపులు పెట్టుకొని ప్రైవేట్ గా బెల్ట్ షాపులు పెట్టుకొని నైట్ సేల్ చేస్తూ విచ్చలవిడిగా దోచేస్తున్నారు. ప్రజలందరూ ఈ రోజు తిరుగుబాటు చేసే పరిస్థితిలో ఉంది. నియోజకవర్గ ఎమ్మెల్యే పనితీరుపై ఎవరిని అడిగినా పెదవి విరుస్తున్నారు. బయటవారే కాకుండా సొంత పార్టీ నేతలు సైతం ఎమ్మెల్యే పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. కూటమి పార్టీ బలంతో అధికారంలోకి వచ్చిన కేఎస్ఎన్ రాజుపై అభివృద్ధిలో జీరో, అవినీతిలో హీరో అనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికైనా ఎమ్మెల్యే తీరు మార్చుకొని ప్రజలు కోరుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే కూలిన వంతెనలు, రహదారుల నిర్మాణం మెరుగుపరచాలని విన్నవిస్తున్నారు. లేకపోతే వచ్చే ఎన్నికల్లో కేఎస్ఎన్ రాజు ఓటమి చవిచూడాల్సి వచ్చే పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. రైట్, చూస్తున్నాం కదా చోడవరం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుండో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే స్థానికులు మరికొంతమంది కూడా ఉన్నారు. సార్, అభివృద్ధి ఏ విధంగా ఉంది మీ ఎమ్మెల్యే 11 నెలల పాలన? 11 నెలలు అంటే సంక్షేమాలు అయ్యి ఏమి లేవండి. ఇంత ముందులా సంక్షేమాలు అయ్యి ఏమి లేవు. ఉన్న కార్యక్రమాలు కొన్ని కార్యక్రమాలు అవుతున్నాయి కానీ కొన్ని కార్యక్రమాలు అవ్వట్లేదు. రోడ్లు తీరైతే బాగోలేదండి, చాలా అధ్వానంగా ఉంది. ఈ రోడ్లు బాగోలేకే గత గవర్నమెంట్కి ఓట్లు వేయలేదు. వీళ్ళు వచ్చి ఏదో చేస్తారని మరి ఓట్లు వేసి గెలిపించారు. వీళ్ళు కూడా ఇలాగే ఉన్నారు కాబట్టి మేము చాలా సఫర్ అవుతున్నాం అండి. మేము ఆటో మీద బతకాలంటేనే చాలా కష్టంగా ఉంది. పనితీరు అంటే ఈ రోడ్డు ఎందుకు వేయలేదు, కొన్ని రోడ్లు వేస్తున్నారు. ఎందుకు వేయలేదు జనాల క్లారిటీ ఒక మీడియాలో కానీ లేకపోతే ఒక పేపర్లో కానీ ఇంది గురించి వేయలేదని ఒక జనాలకు తెలియజేయడం అనేది చేయలేదండి. ఈ రోడ్లు అయితే జనాలు అందరూ తిట్టుకుంటున్నారు. మేము ఆటో సర్వీస్ చేస్తాను, మా ఆటో డ్రైవర్గా పరంగా కాకుండా జనాలు కూడా మరి వాళ్ళు వచ్చి వేయలేదంటే వీళ్ళు కూడా వేయలేదు అని జనాల పరంగా కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకని చాలా బాగోలేదు రోడ్లు. కానీ ఎందుకు వేయలేదు కూడా అదేనా బయటకు రావట్లేదు. మరి కనిపిస్తానండి, కనిపించినా వేస్తానని ఇంతకుముందు స్టేట్మెంట్ ఇచ్చారు వేస్తానని. కానీ ఎందుకే ఇట్లేదు, ఈ ఉన్న రోడ్లు ఎందుకు అవుతాయి, ఎందుకు అవ్వలేదు. ఇచ్చారండి అన్నీ చాలా హామీలు ఇచ్చారు. ఇంకా హామీలు మరి చేస్తామని అంటారు, మరి సంవత్సరం అయిందని చెప్తున్నారు. మరి ఎప్పుడు చేస్తారో మరి జనాలు దాని గురించి ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ కాకుండా రవాణా సౌకర్యం ఉండాలి కదండి. ప్రతి ఒక్కడు రవాణా మీదే ఆధారపడి ఉంటాడు. ప్రతి రవాణా ఆధారపడి ఉన్నోడు వల్ల దాని కాస్ట్ ఆఫ్ ప్రతి ఒక్కడికి తగ్గుతుంది. రవాణా సౌకర్యం బాగుంటే ప్రతి ఒక్కడు, మేము కూడా ఒక 100 రూపాయలు తీసుకునే వాళ్ళు ఒక 80-90 రూపాయలు లేకపోతే 70 రూపాయలకి వెళ్తాం. అదే మేము ఈ 100 రూపాయలకి వెళ్ళి మాకు కూడా ఏం మిగలలేదండి. సామాన్లకి, వీటికి స్పేర్ పార్ట్లకి, మెకానిక్లకి వీటి మీద రోజుకో 2 ట్రిప్పుల కంటే వేయడం చాలా కష్టం అవుతుంది. సత్యనారాయణ, కేకోటపల్లి. ఎమ్మెల్యే పాలన అంటే గత 5 సంవత్సరాల్లో కూడా ఇలాగే ఉందని మళ్ళీ కూటమి ప్రభుత్వం మార్చారు. అయినా మేము ఆటోలు తోలుకొని బతికిదాం అనుకున్నా మా పెట్టుబడులకి రాలేదు. గొయ్యతుల్లో పడి వెహికల్స్ అన్ని రిపేర్. ఒక 3 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు వచ్చి ఆటో 3 సంవత్సరాలు ముసలైపోయి మేము చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. అలాగే గత ప్రభుత్వంలో ఉన్న హయాంలో కూడా జరగలేదని అనుకున్న ఈ ప్రభుత్వాన్ని మార్చారు జనాలందరూ. మార్చినా కూడా మాకు ఇప్పటికీ కూడా న్యాయం జరగలేదని అనుకోవాలి. ఇప్పుడు అనకాపల్లి నుంచి చోడవరం రావాలంటే ఇంచుమించుగా 1 గంట ప్రయాణానికి 1 గంట పడుతుంది. అంటే మాకు డీజిల్ పరంగా ఇబ్బంది పడుతున్నాం. వెహికల్ స్పేర్ పార్ట్స్ కానీ, టైర్స్ కానీ, కనీసం మాకు ప్యాసింజర్స్ అసలు ఎక్కట్లేదు. ఎక్కిన వాళ్ళు కూడా మళ్ళీ ఎక్కాలనిపించట్లేదు. వాళ్ళు మాకైతే గత్యంతరం లేని బతుకులాగే బతుకుతున్నాం. మాకేదో దినం తీరక లేకపోతే ఇంకా కాలక్షేపం లేక మా పొట్టకూటి కోసం మేము వెళ్ళవలసిన పరిస్థితి. ఆ వెళ్ళవలసిన పరిస్థితుల్లో కూడా ఈ రోడ్లు కనీసం పట్టించుకోక మేము చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నామండి. ఏంటి అసలు మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందా? పనితీరు అంటే మరి వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలియదు. మాకైతే ఆటో పరంగా డబ్బుల పరంగా చేసినా చేయమని కనీసం ఆ రోడ్లే వేస్తారని అనుకుంటామండి, అంతే. ఇప్పటికిప్పుడు ఇక్కడ ఏవైనా ఎన్నికలు వస్తే ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఇలాంటి అభివృద్ధి చూస్తే? అంటే ఈ పరిపాలన అయితే మళ్ళీ మార్పు అనుకుంటారండి. అంటే మేము అనుకోవడానికి ఏం లేదు, జనాలు అనుకుంటుండ్రు. ఆటోలు ఎక్కిన వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళు ఏమంటారంటే బాబు వాళ్ళు కాదని వీళ్ళకేస్తే వీళ్ళు కూడా అలాగే అనుకుంటారు. మాకు కనీసం ఆటోలు ఎక్కిన ప్యాసింజర్లు కూడా అలాగే అనుకుంటుండ్రు. వాళ్ళకన్నా వీళ్ళేం చేసేదేం లేదు అన్నట్టే కనిపిస్తుంది తప్ప కనీసం వీళ్ళైనా ముందు అడిగేసి కనీసం ఈ రోడ్లైనా వేస్తే ఎలాగుంటుందని అనుకుంటున్నారండి.
మొత్తానికైతే కేఎస్ఎన్ రాజు పనితీరు పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఎమ్మెల్యే ఫెయిలియర్ అంటున్నారు. అలాగే ఆయన వర్క్ పెర్ఫార్మెన్స్ పై బయటవారే కాకుండా సొంత పార్టీ నేతలు సైతం సంతృప్తిగా లేరనే టాక్ వినిపిస్తోంది. మరి తనపై ఉన్న అవినీతి మరకను కేఎస్ఎన్ రాజు తుడుచుకుంటారా? ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరిస్తారా? కూటమి నాయకులను కలుపుకుని వెళుతూ పార్టీ అధ్యక్షుల వారి వద్ద నుంచి మార్కులు సంపాదిస్తారో లేదో వేచి చూడాల్సిందే. పార్టీ అనకాపల్లి జిల్లా కార్యవర్గ సభ్యుడు రెడ్డిపల్లి అప్పలరాజు. ఈరోజు మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 12 నెలలు గడుస్తూ ఉన్నా చోడవరం నియోజకవర్గం మరి శాసనసభ్యులు వాస్తవానికి మరి నిద్రమత్తులో ఉన్నారనేసి చెప్పాలి. ఏమంటే మరి మాట్లాడితే అభివృద్ధి 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 అని కనబడిన వాళ్ళందరూ కూడా అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి చోడవరంలో కనీస సదుపాయాలు కానీ లేని పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈరోజు మనం చోడవరం గవర్నమెంట్ హాస్పిటల్లో చూసుకుంటే కనీస వస్తువులు లేవు. మరి గతంలో చాలా సందర్భాల్లో మరి ఇక్కడ ఉన్న డాక్టర్లు మరి ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకొని మరి వాళ్ళు వైద్యం చేసుకుని ఇక్కడ లక్షల్లో జీతాలు తీసుకున్నారని చెప్పేసి మరి డిఎంహెచ్ఓ గారికి అదే సందర్భంలో చోడవరం శాసనసభ్యుడు కూడా తెలియజేసిన నిమ్మకు నీరెత్తకుండా ఈ అధిక డాక్టర్లని మరి కాపాడుకుంటూ వస్తున్నారు అంటే మరి వాళ్ళ వెనకాతల మరి శాసనసభ్యుడు ఏం ఆశించున్నాడని చెప్పేసి మేమైతే అడుగుతా ఉన్నాం. మరి గతంలో మరి 100 పడకల ఆసుపత్రి మరి చేస్తామని చెప్పేసి ఈరోజు కూడా దాని సిహెచ్సి పరిధిలో ఉంచి కనీసం అభివృద్ధి జరగకుండా ఏదో తూతూ మంత్రంగానే వ్యవహారం చేస్తున్న సందర్భం ఏర్పడతా ఉంది. మరి అదే సందర్భంలో మరి రోడ్లకు వచ్చినప్పటికీ మరి ఆంధ్ర రాష్ట్రంలో అన్ని రోడ్లు కూడా బాగుపడిపోయిన చోడవరం నియోజకవర్గం రోడ్లు మాత్రం కనీసం అభివృద్ధి అని చెప్పడం తప్పితే కనీసం రోడ్డుని మీద గొంతులు కప్పే పరిస్థితి మాత్రం లేదు. ఈరోజు ఈ రోడ్డు మీద వెళ్తున్న బాధితులు గర్భిణీ స్త్రీలు అయితే మరి హాస్పిటల్కి వెళ్లకుండా మరి గోతుల్లోనే ప్రసవించే పరిస్థితి ఏర్పడుతుందంటే ఈ శాసనసభ్యుడు నిజంగా మరి సిగ్గుతో మరి తలదించుకొని ఈ పదవికి రాజీనామా చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అది కాకుండా మరి చోడవరం నియోజకవర్గంలో ఏదైతే మరి కొండలు కానివ్వండి, మట్టి కానివ్వండి, ఇసుక కానివ్వండి, వాళ్ళ కార్యకర్తల్ని తవ్వుకోండి, పట్టుకెళ్ళిపోండి అని చెప్పేసి ఈయన మాఫియాకి డాన్గా వ్యవహరించి అధికారులని మీడియాని కూడా కాలు కట్టించే పరిస్థితి ఏర్పడుతుందంటే ఈ డాన్గా ఎంతలా వ్యవహరిస్తున్నారో ఈయన ప్రతి ఒక్కరి కూడా శాసిస్తూ ఇక్కడున్న ప్రకృతి మొత్తాన్ని తరలించిపోయే పరిస్థితిలోనే ఈరోజు ఈ చోడవరం నియోజకవర్గం ఏర్పడతా ఉంది. ఏదైతే చోడవరం శాసనసభ్యులు ఈ మాఫియాకి డాన్గా ఉన్నారని చెప్పేసి మేము కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఈరోజు బహిరంగంగానే మరి విమర్శిస్తూ ఉన్నాం. అనకాపల్లి జిల్లా చోడవరం అండి. నా పేరు బబ్బుశ్యాములు అంటారు. ఇక్కడ కొత్తగా మేము ఎమ్మెల్యేని గెలిపించుకున్నారండి మా ఊరి ప్రజలు, మా ప్రజలందరూ. ఏదో చేసేస్తాము, అది చేసేస్తాం, ఇది చేసేస్తాం అని చెప్పి అందరినీ బొట్టలు వేసుకొని సీఎం రమేష్ గారు ఇద్దరు కలిసి మొత్తం అందరినీ కలిపి బొట్టలు వేసి గెలిచారండి. ఒక్కటి చేయలేదండి. ఎక్కడ చూసినా సరే ఎక్కడ చెత్త అక్కడే ఉంది, ఎక్కడ రోడ్లు అక్కడే ఉన్నాయి, పాడైపోయి కన్నాలు పడిపోయి గోతుల్లోని ఆటోలు అవి తిరగబడిపోతుంటూ 3 బ్రిడ్జీలు పడిపోయండి. 3 బ్రిడ్జీలు అలాగే ఉన్నాయి. ఆ పక్క నుంచి వెళ్తుంటే ఏ కారు మీద ఆ బ్రిడ్జి ఎక్కడ ముక్కలు చెక్కలు పడిపోతాయని ప్రజలు ఇచ్చేస్తున్నారు. ఇప్పటికి 12 నెలలు అయిందండి. 12 నెలల్లో కూడా కనీసం ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్నదని చెప్పి ఉన్నదండి. ఈ సీఎం రమేష్ గారు అయితే ఓహో అది చేస్తాను ఇది చేస్తానని ఎక్కడి నుంచో వచ్చాడండి సీఎం రమేష్. ఈ చోడవరం అంత చేస్తాను అభివృద్ధి అని ఏమీ అభివృద్ధి చేయలేదు. వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. కేఎస్ఎన్ రాజు గారు సీఎం రమేష్ కలిసి వాళ్ళు గ్రానైట్ లారీలు తిరగడం వల్ల మొత్తం రోడ్లన్నీ నాశనం అయిపోయాయండి. కనీసం ఒక్క రోడ్డుని ఒక గుంతని కూడా తప్పలేదండి. ఏ అభివృద్ధి చేయలేదు, చెయ్యరు కూడా మాకు తెలిసిపోయింది. మళ్ళా ఈ మాటలు నమ్మి మోసపోయి ఓట్లేసేవని అందరూ గోల పడుతున్నారు. ఈ మన కేఎస్ఎన్ రాజు గారు అయితే ఫైల్స్ పట్టుకుని చంద్రబాబు నాయుడు దగ్గర తిరగడమే పని. ఎవరు ఏ పనికి వెళ్ళినా సరే నాకు తెలియదు అనేస్తున్నారు, కామ్గా ఊరుకుంటున్నారు. ఒక్క రోడ్డు చేయలేదండి. ఒక్క రోడ్లో ఏ గొంతులు ఎక్కడి నుంచి అనకాపల్లి వరకు అటు నర్సీపట్నం వరకు అందరూ తిట్టుకొని వెళ్తున్నారండి. పండగకి చేసేస్తాం పోయిన జనవరికి అన్నారు, కనీసం మళ్ళీ నెక్స్ట్ జనవరి వస్తుందండి. ఏమీ చేయలేదు. ఎక్కడేసి అక్కడే ఉన్నాయండి. దయచేసి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో మాకు తెలియలేదు. మేము అందుకే చెప్తున్నాము, దయచేసి మేము గెలిపించుకున్నాక సీఎం రమేష్ అయితే మాకు ఎక్కడున్నాడో
రైట్, మనం మొత్తం మీద చూసుకుంటే చోడవరం నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి జీరో, అవినీతిలో హీరో అనే స్థాయిగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకుంటే చోడవరంలో పెద్ద ఎత్తున కూడా ప్రజలు చెప్పినటువంటి ఏవైతే వారి మనసులో ఉన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో మాటల ఆధారంగానే నియోజకవర్గ ఎమ్మెల్యేని ప్రశ్నించే పరిస్థితి అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఎమ్మెల్యే గ్రాఫ్కి అనుసారంగా కూడా మనం చోడవరం పరిధిలో ఉన్నటువంటి గోవాడ బ్రిడ్జ్ పరిస్థితి ఒకసారి చూసుకుంటే, ఏంటి సార్ ఇది ఎమ్మెల్యే గారు, ఈ బ్రిడ్జ్ పరిస్థితి ఏంటండి? పూర్తిగా ఏమీ లేనటువంటి పరిస్థితి. త్వరలోనే ఈ బ్రిడ్జ్ కూడా కూలిపోయే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఆ రహదారుల నిర్మాణానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో నిర్ణయానికి వ్యతిరేకంగా రహదారుల నిర్మాణం కూడా ఇక్కడ జరగలేనటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఈ బ్రిడ్జ్ ఏదైతే నిర్మాణం ఉందో బ్రిడ్జ్ నిర్మాణం లేకపోయిన కారణంగా పూర్తిగా కూడా ఇక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. త్వరలోనే బ్రిడ్జ్ కూడా కూలిపోయే పరిస్థితి వచ్చేటట్టుగా విజువల్స్ అన్ని కూడా మనం చూసుకోవచ్చు. ఒకవైపు చూసుకుంటే పూర్తిగా బ్రిడ్జ్ అంతా కూడా త్వరలోనే కూలిపోయే పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఏదైతే చోడవరం నియోజకవర్గంలో అభివృద్ధి ఏమీ కూడా జరగలేదనేది ఈ బ్రిడ్జిని చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఏదైతే చోడవరం నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో అక్కడ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి పనితీరు ఏ విధంగా ఉన్నదనే దానిపైన ప్రైమ్ లైన్ అయితే చోడవరం నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. చూసుకుంటే పూర్తిగా కూడా బ్రిడ్జ్ ఒకవైపు ఇరిగిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీని కారణంగా ఏదైనా ప్రమాదం జరిగితే వందలాది ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఎమ్మెల్యే గారు మీకైనా ఒకసారి కనిపిస్తుందండి, పూర్తిగా కూడా వందలాది మంది ప్రజల ప్రాణాలు కూడా పోయే పరిస్థితి ఉంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణంతో పాటు ఏదైతే గత ప్రభుత్వంలో చేపట్టలేనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు చేపడితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పూర్తిగా మిమ్మల్ని ఆకాంక్షించే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి రహదారులన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గ్రాఫ్లో పూర్తిగా కూడా అసలు అభివృద్ధి లేదనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రతిస్పందన. ఎప్పటికైనా సరే నియోజకవర్గ ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలపైన అవినీతిపైన ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుతున్నారు. అలాగే ప్రజలకు అవసరమైనటువంటి ఆ త్రాగునీరుతో పాటు రహదారి నిర్మాణాలు కూడా పూర్తిగా చేపట్టాలని వారంతా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రహదారికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో పూర్తిగా కూడా ఈరోజైతే మనం చోడవరం నియోజకవర్గంలో పర్యటిస్తే అసలు రహదారులే సక్రమంగా లేనటువంటి ప్రాంతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి ఎమ్మెల్యే మరోమారు మాకు వద్దంటూ కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితి నుంచి పూర్తిగా బయటకు వచ్చి ప్రజానాయకుడిగా ప్రజల మధ్యకి వెళ్ళి పూర్తిగా వారికి సంబంధించినటువంటి సౌకర్యాలన్నీ చేసి వారి మనసును గెలుచుకోవాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికైనా నియోజకవర్గ ఎమ్మెల్యే పరిస్థితి కానీ లేకపోతే ఆయన పనితీరు కానీ మెరుగుపరచుకోకపోతే అతని పైన వేటు పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇది చోడవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు పైన ఉన్నటువంటి ఎమ్మెల్యే గ్రాఫ్. వీడియో జర్నలిస్ట్ అరుణ్తో చందు, ప్రైమ్ లైన్, చోడవరం నియోజకవర్గం నుండి. మొత్తానికైతే కేఎస్ఎన్ రాజు పనితీరు పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎమ్మెల్యే ఫెయిల్ అయ్యారని అంటున్నారు. అలాగే ఆయన వర్క్ పర్ఫార్మెన్స్ పై బయటవారే కాకుండా సొంత పార్టీ నేతలే సంతృప్తిగా లేరనే టాక్ వినిపిస్తోంది. మరి తనపై ఉన్న అవినీతి మరకను కేఎస్ఎన్ రాజు తుడుచుకుంటారా? ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తారా? కూటమి నాయకులను కలుపుకుని వెళ్తూ పార్టీ అధ్యక్షుల వారి వద్ద మంచి మార్కులు సంపాదిస్తారో లేదో వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ ఎమ్మెల్యే గ్రాఫ్. మరొక ఎమ్మెల్యే గ్రాఫ్తో మళ్ళీ కలుద్దాం.